ఆర్మీ వరల్డ్ లో సూపర్ మ్యాన్ లాంటి హీరోస్ ఉన్నారా? గోకు కన్నా పవర్ఫుల్ సూపర్ హీరో ఎవరైనా ఉన్నారా? ఒక పంచ్ తో ప్లానెట్స్ ని డిస్ట్రాయ్ చేసే హీరోస్ నుండి రియాలిటీని మార్చేసే లిజెండ్స్ వరకు ఈ రోజు మన కౌంట్ డౌన్ లో టాప్ 10 స్ట్రాంగెస్ట్ హ్యాండ్మీ సూపర్ హీరోస్ ని ర్యాంక్ చేయబోతున్నా. ఈ లిస్ట్ లో ఉన్న నెంబర్ 1 హీరో గురించి తెలిసాక మీ ఒపీనియన్ కంప్లీట్ గా మారిపోవచ్చు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం హ్యాండ్మీ హిస్టరీలోని స్ట్రాంగెస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్స్ ని పవర్స్, ఎబిలిటీస్, ఫీట్స్ మరియు ఓవరాల్ ఇంపాక్ట్ బట్టి ర్యాంక్ చేయబోతున్నాం. ఇది మూవీ వర్షన్స్ కాదు, యానిమే మరియు అఫీషియల్ సోర్స్ మెటీరియల్ లో స్ట్రాంగెస్ట్ ఫార్మ్స్ ని కన్సిడర్ చేసి ప్రిపేర్ చేసిన లిస్ట్. మరి ఇంకా డిలే ఎందుకు, మన కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో పెట్టుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలోకి వస్తే నెంబర్ 10 పొజిషన్ లో ఆల్ మైట్ ఫ్రమ్ మై హీరో అకాడమీ. స్మైల్ తో విలన్స్ ని భయపెట్టిన సింబల్ ఆఫ్ పీస్, అదే మన ఆల్ మైట్. ఇతని ఆర్జిన్ గురించి చెప్పాలంటే తోషినోరి యాగి అనే ఆర్డినరీ పర్సన్ లెజెండరీ వన్ ఫర్ ఆల్ క్విర్క్ ని ఇన్హెరిట్ చేసి ఆల్ మైట్ గా మారాడు. తన జీవితం మొత్తం సొసైటీని ప్రొటెక్ట్ చేయడానికి డెడికేట్ చేశాడు. ఇంకా ఇతని పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చూస్తే వన్ ఫర్ ఆల్ వల్ల అన్ఇమాజినబుల్ స్ట్రెంగ్త్, ఇంక్రెడిబుల్ స్పీడ్, షాక్ వేవ్స్ పంచెస్, స్కై హై జంప్స్, సూపర్ డ్యూరబిలిటీ మరియు ట్రెమెండియస్ స్టామినా పొందాడు. ఒక పంచ్ తో ఎంటైర్ సిటీ బ్లాక్ ని షేక్ చేయగలడు. ఇంక ఇతని స్ట్రెంగ్స్ గురించి చూస్తే ట్రూ లీడర్షిప్, కరేజ్ మరియు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ అని చెప్పొచ్చు. పవర్ కన్నా హోప్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ అని చెప్పొచ్చు. పవర్ కన్నా హోప్ ని ఇన్స్పైర్ చేయడంలో ఆల్ మైట్ యూనిక్. ఇంకా ఇతని వీక్నెస్ గురించి చూస్తే సీరియస్ ఇంజరీ వల్ల తన పవర్ లిమిటెడ్ టైం మాత్రమే యూజ్ చేయగలడు. ఇంక ఇతని గ్రేటెస్ట్ ఫీట్స్ గురించి చూస్తే ఆల్ ఫర్ వన్ ని మల్టిపుల్ టైమ్స్ డిఫీట్ చేశాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ స్మాష్ తో జపాన్ ని సేవ్ చేసి సింబల్ ఆఫ్ పీస్ గా నిలిచాడు. నెక్స్ట్ నెంబర్ 9 హెస్కునా ఫ్రమ్ ది 7 డెడ్లీ సిన్స్. సన్ రైజ్ అయితే ఈ హీరోని ఆపడం దేవుళ్ళకు కూడా కష్టమే. హెస్కునా 7 డెడ్లీ సిన్స్ మెంబర్. సన్షైన్ అనే డివైన్ గ్రేస్ వల్ల మధ్యాహ్నం సమయంలో అన్ఇమాజినబుల్ పవర్ పొందుతాడు. ఇంక ఇతని పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చూస్తే సన్షైన్ పవర్ తో ఇమెన్స్ స్ట్రెంగ్త్, హీట్ మ్యానిపులేషన్, జైంట్ ఎనర్జీ అటాక్స్, ఎక్స్ట్రీమ్ డ్యూరబిలిటీ మరియు ఓవర్వెల్మింగ్ ఫిజికల్ పవర్ పొందుతాడు. ఇంక ఇతని స్ట్రెంగ్స్ గురించి చూస్తే నూన్ టైమ్ లో తన పవర్ పీక్ కి రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్బీటబుల్ వారియర్ గా మారతాడు. ఇంక ఇతని వీక్నెస్ గురించి చూస్తే సన్సెట్ తర్వాత తన పవర్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. ఇంక ఇతని గ్రేటెస్ట్ ఫీట్స్ గురించి చూస్తే డీమన్ కింగ్ లెవెల్ ఎనిమిస్ తో ఫైట్ చేశాడు. హెస్టరోసా మరియు జెల్రిస్ లాంటి పవర్ఫుల్ అపోనెంట్స్ ని డామినేట్ చేశాడు. నెక్స్ట్ నెంబర్ 8 సైలర్ మూన్. మ్యాజిక్, లవ్ మరియు యూనివర్స్ ప్రొటెక్షన్ అన్ని ఒకటే హీరోయిన్ లో ఉంటాయి. ఉసాగి సుకినో ఆర్డినరీ స్కూల్ గర్ల్ తర్వాత మూన్ ప్రిన్సెస్ రీఇన్కర్నేషన్ అని తెలుసుకొని సైలర్ మూన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈమె పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చెప్పాలంటే మూన్ క్రిస్టల్ పవర్, హీలింగ్, ప్యూరిఫికేషన్, ఎనర్జీ బ్లాస్ట్, రియాలిటీ రిస్టోరేషన్, డైమెన్షనల్ ట్రావెల్ మరియు కాస్మిక్ ఎనర్జీ కంట్రోల్. ఇవి ఈమె పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి. ఇప్పుడు మనం ఈ సైలర్ మూన్ యొక్క స్ట్రెంగ్స్ గురించి చూద్దాం. డిస్ట్రాయ్ చేయడం కన్నా సేవ్ చేయడం తన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. యూనివర్స్ ని రిస్టోర్ చేయగలిగే పవర్ ఈమెకి ఉంది. ఈమె వీక్నెస్ ఏంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్స్ కొన్ని సిచ్యువేషన్స్ తో తన డిసిషన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈమె ఫేస్ గురించి చూస్తే ఎంటైర్ యూనివర్స్ ని మల్టిపుల్ టైమ్స్ సేవ్ చేసింది. చియోస్ ని డిఫీట్ చేసి గ్యాలక్సీని రిస్టోర్ చేసింది. నెక్స్ట్ నెంబర్ 7 నారుటో ఉజ్మాకి బరియన్ మోడ్. కురామాతో ఫైనల్ కాంబినేషన్. నారుటో స్ట్రాంగెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇతని ఆర్జిన్ గురించి చూస్తే హిడెన్ లీఫ్ నింజా నారుటో 9 టైల్స్ సెంచురీకి గా స్టార్ట్ అయ్యి హోకేస్ గా ఎదిగి ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేశాడు. ఇతని పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చూస్తే బరియన్ మోడ్ లో ఇమెన్స్ స్పీడ్, అన్బిలీవబుల్ స్ట్రెంగ్త్, లైఫ్ ఫోర్స్ డ్రైనింగ్ అటాక్స్, ఎక్స్ట్రాడినరీ రిఫ్లెక్సెస్ మరియు గాడ్ లెవెల్ కాంబాక్స్ అబిలిటీస్ పొందాడు. ఇతని స్ట్రెంగ్స్ గురించి చూస్తే బ్యాటిల్ ఇంటెలిజెన్స్, డిటర్మినేషన్, టీమ్ వర్క్ మరియు అన్ప్రెడిక్టబుల్ ఫైటింగ్ స్టైల్. ఇతని వీక్నెస్ గురించి చూస్తే బరియన్ మోడ్ టెంపరరీ. ఈ ఫామ్ యూస్ చేసిన తర్వాత కురామాని పర్మనెంట్లీ కోల్పోయాడు. ఇంకా ఇతని గ్రేటెస్ట్ ఫీట్స్ గురించి చెప్పాలంటే ఇషుకిని ఓవర్ పవర్ చేసి ఎంటైర్ షినోబి వరల్డ్ ని రక్షించాడు. నెక్స్ట్ నెంబర్ 6 సన్ గోకు అల్ట్రా ఇన్స్టింక్ట్. బాడీ ఆటోమేటిక్ గా ఫైట్ చేస్తే ఆ లెవెల్ ని అల్ట్రా ఇన్స్టింక్ట్ అంటారు. ప్లానెట్ వెగతా నుండి ఎర్త్ కి వచ్చిన సయన్ వారియర్ ఈ గోకు. ట్రైనర్ మరియు డిటర్మినేషన్ తో యూనివర్స్ స్ట్రాంగెస్ట్ హీరోస్ లో ఒకడిగా ఎదిగాడు. ఇతని పవర్ సెలబ్రిటీస్ గురించి చూస్తే అల్ట్రా ఇన్స్టింక్ట్ లో ఆటోమేటిక్ డాచింగ్, గాడ్లీ స్పీడ్, ఇంక్రెడిబుల్ స్ట్రెంగ్త్, ఫ్లైట్, కీ మ్యానిపులేషన్, ఇన్స్టాంట్ ట్రాన్స్మిషన్ మరియు యూనివర్స్ లెవెల్ కాంబాక్ట్ అబిలిటీస్ పొందాడు. ఇంకా ఇతని స్ట్రెంగ్స్ గురించి చూస్తే లిమిట్లెస్ గ్రోత్, ప్రతి ఫైట్ తర్వాత ఇంకా పవర్ఫుల్ అవ్వడం గోకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఇతని వీక్నెస్ గురించి చూస్తే అల్ట్రా ఇన్స్టింక్ట్ కంప్లీట్ మాస్టరీ మెయింటైన్ చేయడం చాలా ఎనర్జీ కన్స్యూమ్ చేస్తుంది. ఇతని గ్రేటెస్ట్ ఫీట్స్ గురించి చూస్తే జీరియన్ తో లెజెండరీ బ్యాటిల్, మోరో, గ్యాస్ లాంటి యూనివర్స్ లెవెల్ థ్రెట్స్ ని డిఫీట్ చేసి యూనివర్స్ 7 ని మల్టిపుల్ టైమ్స్ సేవ్ చేశాడు. కాబట్టి మన పార్ట్ 1 ర్యాంకింగ్ ప్రకారం నెంబర్ 10 పొజిషన్ లో ఆల్ మైట్, నెంబర్ 9 పొజిషన్ లో హెస్కునా, నెంబర్ 8 పొజిషన్ లో సైలర్ మూన్, నెంబర్ 7 పొజిషన్ లో నారుటో బరియన్ మోడ్, నెంబర్ 6 పొజిషన్
పోర్షన్ లో గోకు ది అల్ట్రా ఇన్స్టింక్ట్. ఇక్కడి వరకు మన కౌంట్ డౌన్ కంప్లీట్ అయ్యింది, కానీ అసలైన కాస్మిక్ లెవెల్ పవర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 లో యూనివర్స్ రూల్స్ ని మార్చేసే హీరోస్ మరియు మన నెంబర్ 1 స్ట్రాంగెస్ట్ యానిమే సూపర్ హీరోని రివీల్ చేయబోతున్నాము. మీ ఒపీనియన్ ప్రకారం గోకుకి హయ్యర్ ర్యాంక్ ఇవ్వాలా లేదా నారుటో, సైలర్ మూన్, ఎస్కలర్ లో ఎవరు స్ట్రాంగెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? అలాగే ఈ లిస్ట్ లో ఇచిగో, సైటమా, లూఫీ లేదా గోజీని ఇంక్లూడ్ చేయాలని మీకు అనిపిస్తుందా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి టాపిక్ సెషన్స్ అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. పార్ట్ 2 లో టాప్ 5 స్ట్రాంగెస్ట్ యానిమే సూపర్ హీరోస్ ని కంప్లీట్ గా చూసేద్దాం. అందులో రియాలిటీని మార్చేసే లెజెండరీ హీరోస్ కూడా ఉంటారు. ఇంకా ఇలాంటి యానిమే, మార్వెల్, DC పవర్ స్కేలింగ్ వర్సెస్ బ్యాటిల్స్ మరియు కంప్లీట్ బ్రేక్ డౌన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మళ్ళీ పార్ట్ 2 లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.